కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే హైకమాండ్తో సన్నిహిత సంబంధాలు ఉండాలి, లాబింగ్ ఉండాలి అని అంటారు కదా. అంటే ఇక కొంత జరుగుతుందండి, ప్రతి పార్టీలో ప్రతి దగ్గర ఉంటుంది అట్లాంటిది. ఇప్పుడు అంటే పని చేసే వాళ్ళకి కొన్నిసార్లు కొంత అన్యాయం జరుగుతుంది, కాదని నేను అనట్లేదు. బట్ ఇప్పుడు గతానికి ఇప్పటికి కొంత మార్పు అయితే ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత చాలా వరకు వర్క్ చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఆయన. చేసి ఎవరికి ఏం కావాలి, ఎలా ఏముంటే వాళ్ళు ఏం చేయగలుగుతారన్న ఆ దాంట్లో అది చేస్తున్నారు. కాబట్టి మేబీ మరి ఇప్పుడు నా విషయానికి వచ్చినట్లయితే మహిళా ప్రెసిడెంట్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ విషయం ఆమెకు చెప్పాను, నేను పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పున్నాను. కాబట్టి ఉన్నటువంటి ప్రెసిడెంట్ పొజిషన్ కూడా ఆమె 2 years కంప్లీట్ అయ్యింది. మేబీ డెఫినెట్గా ఇస్తే నేను ఇవి చేస్తున్నాను సార్, మీరు నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళగలుగుతాను. ఒక 10 మందికి నా వైపు నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి అయితే నాకు ఉంది సార్. అందులో తెలంగాణ యాస భాషలో చెప్పేటువంటిది కూడా నాకు ఉంది. కాబట్టి నేను డెఫినెట్గా పార్టీకి బెనిఫిట్ అవుతుంది, ఇస్తే చేస్తానని చెప్పడం జరిగింది. ఇటీవల మీరు చూసారు, తెలుగుదేశం నుంచి రాగానే సీతక్క గారికి జాతీయ స్థాయిలో ఒక పదవి ఇచ్చారు. అంటే దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తెలుగుదేశం నుంచి సీతక్క అంటే కొంచెం ఆమె ఒక ఎస్సీ ఎస్టీ ఆ వర్గం ఎస్టీ వర్గం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా చేసింది. కాబట్టి కొంచెం నేషనల్గా ఉంటే కొంత ఆ ఇంపాక్ట్ అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్స్పీరియన్స్, అందులో మోరోవర్ ఆమె స్ట్రగుల్గా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మహిళల్లో కొంచెం చొచ్చుకుపోయే తత్వం ఉంటుందన్న ఉద్దేశంతో ఆమెకి నేషనల్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి మనం స్వాగతించాల్సింది. ఎందుకంటే ఒక బలహీన వర్గం నుంచి బలహీన వర్గం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడానికి మనం స్వాగతించాల్సింది. పని చేసే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి తెలంగాణలో అసంతృప్తి అట్లాంటిదైతే ఏం లేదండి, అట్లా అసంతృప్తి అయితే ఏం లేదు. సరే పని చేయగలుగుతారు, పని చేయనప్పుడు ఆటోమేటిక్గా అందరం మాట్లాడతాం. పని ఎందుకు మీరు ఇచ్చారు, వాళ్ళు పని చేయట్లేదు అని ఎవరైనా మాట్లాడతారు. సో పని చేస్తుంది. ఇప్పుడు ఆమెకు పక్కన ఏపీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆమె వర్క్ ఆమె చేస్తుంది. సో దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మీ క్యాండిడేచర్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా టీపీసీసీ నుంచి? ఇప్పుడు నేను అందరితో కలిసి ఉంటానండి, అందరితో ఉంటాను. ఉత్తమ్ కుమార్తో ఉంటాను, పద్మావతి గారితో ఉంటాను, డీకర్ణతో ఉంటాను, తర్వాత దామోదరతో ఉంటాను. నేను ఎవరితోనా అది కాలేదు. కాకపోతే దామన్నతో నా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాకు లైక్ ఒక ఫాదర్ లాగా అంటే మా నాన్నని చూసినట్టుగా అనిపిస్తుంది నాకు దామన్నతో ఉన్నట్టు. ఆయన చూసే విధానము, చెప్పేటి అంటే మాలాంటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, మెలకువలు ఏముండాలి, ఏం నేర్చుకోవాలి అన్న దగ్గర చాలా వరకు నేను మాట్లాడే ఈ సబ్జెక్ట్ అంతా చాలా వరకు నేను అన్న దగ్గర నేర్చుకున్నదే. కాబట్టి ఒక గురువుగా నేను ఆయనను ఫీల్ అవుతా, ఒక ఫాదర్గా, ఒక గాడ్ ఫాదర్ లాగా ఫీల్ అవుతాను. సో ఎప్పటికి నేను ఎదిగితే నేను ఏం ఎదిగినా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా దామన్నదిగానే ఫీల్ అవుతాను. అంటే ప్రతి మనిషికి ఎవరెవరు చెప్పరు, ఇవాళ రేపు ఎవరిది వాళ్ళే స్వార్థం చూసుకుంటారు. అట్లాంటప్పుడు నేనే కదా చాలామంది స్పోక్ పర్సన్స్కి దామన్న మీరు ఈ యాంగిల్లో ఇట్లా ఉంటే బాగుంటుంది, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా వెళ్ళాలి, వ్యూహం ఇలా ఉండాలి, ఒక అంశమును మనం చూసినప్పుడు ఒకే యాంగిల్లా కాదు ఇట్లా అన్నది ఆయన అది చెప్తారు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, మహిళా ప్రెసిడెంట్ అయితే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో కొనసాగటం అంటే చాలా అంటే ఎకనామికల్గా చాలా టఫ్ ఉంటుంది. అంటే అన్ని ఆర్థిక వనరులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు కోపపోయే అవకాశం ఉందా? చేసుకుంటా అంటే నాకు ఆ ప్రాబ్లం లేదండి. ఆల్రెడీ మా వారు బిజినెస్లో ఉన్నారు, నాకు ఆ ప్రాబ్లం లేదు. ఏం చేస్తారు? తను ఐటీకి రిలవెంట్ బిజినెస్ అండి, జియో సాఫ్ట్వేర్ చేస్తారు. సో మేము మధ్యలో కూడా ఒక న్యూస్ ఛానల్ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. దాని తర్వాత అది వేరే వాళ్ళకి ఇచ్చున్నాము. కొంత అంటే ఒక చిన్న ఏజ్లోనే స్ట్రగుల్ అవుతూ నేను మా హస్బెండ్ మా ఇద్దరి కష్టార్జితంతోనే మేము ఈ స్టేజ్కి ఎదిగాము. సో దాంట్లో మాకు మా నాన్న ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్, మా నాన్న నాకు ఆ చదువు చెప్పించినాడు. కాబట్టి ఎందుకంటే జనరల్గా ఊర్లలో ఏముంటుంది, నేను స్కూలు మాది చారకొండ అండి, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట కాన్స్టిట్యున్సీ చారకొండ. 7th వరకు అక్కడ, తర్వాత ఏపీ రెసిడెన్షియల్ బాలానగర్. 10th వరకు అక్కడ అయిన తర్వాత ఇంటర్ డిగ్రీ అంతా ఇంకా హైదరాబాద్లోనే, ఇక్కడ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. సో నేను ఎదగడం కోసము అంటే ఎడ్యుకేషన్ పరంగా మా నాన్న అయితే, ఆ తర్వాత ఎదుగుదలకంతా కూడా మా హస్బెండ్ పిహెచ్డి చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. సో నా ఎదుగుదల, రాజకీయ ఎదుగుదల అయ్యుండొచ్చు, సొసైటీలో తెలియదంతా కూడా మా హస్బెండ్ ప్రోద్బలం అండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన నాకన్నా అంటే నేను డిబేట్ వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత అది సరిగ్గా లేకపోతే నాకు విమర్శ ఫస్ట్ మా ఇంట్లోనే ఉంటుంది, ఈయనతోనే మొదలవుతుంది. ఏం మాట్లాడావు ఇవాళ, ఏం చెప్పావు, అట్లానేనా, అదే యాంగిల్లా
అట్లా. సో నాకు ఇంట్లో ఒక రకంగా ఈయన గురువుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మా గైడెన్స్ గైడెన్స్ 100% తన గైడెన్స్ ఉంటుంది. అంటే ఆయన కూడా మా అత్త వాళ్ళది వరంగల్, అంటే వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్ ఏరియా నుంచి ములుగు, అంటే నక్సలిజం ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల ఇబ్బందులు వాళ్ళ సమస్యలు చూసినటువంటి వాళ్ళు కాబట్టి మనము అంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు, సేవ ఇంపార్టెంట్. జీవితాంతం మనము ఒక చరిత్రలో నిలబడాలని అంటే మనం చేసిన పనులే మనం నిలబెడతాయి కాబట్టి ఆ వైపు ఆలోచించాలి ఎంతసేపు తప్ప ఈ పని చేస్తే నాకేమొచ్చిందని ఆలోచించొద్దని రాజకీయాల్లో మీరు కొనసాగడం వెనక మీ కుటుంబం, మీ హస్బెండ్ గాని, మా హస్బెండ్ సపోర్ట్, అత్తమామ ఎవరంటే మా వారు మాత్రమే సపోర్ట్. దాంతోపాటు మా సిస్టర్స్ కూడా నాకు ఎప్పుడంటే మా పిల్లలు చిన్నవాళ్ళు, పెద్దది 3rd క్లాస్, చిన్నది 1st క్లాస్. సో ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చి ఏదైనా చేయాల్సి వస్తే ఇద్దరు ఆడపిల్లలు, మా సిస్టర్స్ సపోర్ట్, పిల్లలను తీసుకెళ్ళి చేయడము, అక్క వాళ్ళ పిల్లలు, ఆ సపోర్ట్ ఉంటుంది నాకు ఫ్యామిలీ. సో ఫ్యామిలీ వరకు ఐఎమ్ హ్యాపీ, ఎట్లాంటిది ఏం లేదు. ఎకనామికల్ సోర్సెస్ కూడా నాకు, నేను పర్వాలేదు బాగానే ఉన్నాను, నాకు కమ్యూనిటీ అండ ఉంది. సో ఒక గౌడ కమ్యూనిటీ బిడ్డగా ఉన్నా కాబట్టి వాళ్ళ సమస్యల పైన పోరాడుతూ ఉంటాను. సో నాకు కమ్యూనిటీ బలం కూడా చాలా ఉంటుంది. చాలామంది ఫోన్ చేసి మీకు మేము ఉన్నాం, మీలాంటి వాళ్ళ అవసరం, సో మీరు తీసుకోవాలా, టికెట్ తెచ్చుకోవాలి, డెఫినెట్గా చట్టసభలో ఉండాలా, మీలాంటి వాళ్ళు ఉంటే చాలా మందికి న్యాయం జరుగుతుంది. అట్లా వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ఉంటుంది కమ్యూనిటీది. కాబట్టి ఆ విషయంలో అంటే సొసైటీకి అవసరం సార్. నేను ఏమంటే డబ్బులు సంపాదించడం రాజకీయంలోకి రావద్దు, సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు రండి. డబ్బులు ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు ఆ కోట్లు తినలేవు, కానీ 10 మందికి మేలు చేస్తే ఆ మేలు నిన్ను వాళ్ళ జీవితం సచ్చేదాకా నేను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆ వైపు ఆ దిశగా ఉండాలి. కానీ దురదృష్టం ఇప్పుడు రాజకీయం అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఆయన బిజినెస్ లో ఉన్నాడా, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులుంటే టికెట్ రేపొద్దున మీరు పోటీ చేసే ముందు కూడా డెఫినెట్ గా అడుగుతారు కదా, మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు అంటే ఇవాళ అట్లా అయిపోతుంది. మ్యాండేటరీ అయింది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది అవసరం ఉంది. కానీ నా విషయానికి వచ్చినప్పుడు నాకు అంత డబ్బు అవసరం లేదు సార్, మినిమం ఖర్చు పెట్టే అంతగా నాకు ఉంటే సరిపోదు. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ప్రజల ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు నాది సోషల్ మీడియా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూత్ పిల్లలు చాలా అసలు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. నేను ఒకవేళ డిబేట్కి వెళ్ళకపోతే మీరు ఎందుకు వెళ్ళలేదు, ఇవాళ దేని గురించి వెళ్ళలేదు, అట్లా అంత అదిగా అగ్రెసివ్గా బాగా ఫాలోయింగ్ ఉంటుంది. సో ఆ దాంట్లో అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు చేసేటువంటి దానికి. ఒక చిన్న ఇష్యూ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా అంటే నేను ఏపీ రెసిడెన్షియల్లో చదివాను కాబట్టి స్కూల్లో ఒకరోజు పురుగులన్నం పెట్టారు. పురుగులన్నం వస్తే ఆ రోజు నేను ఆ స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నా. ఆ రోజు ఉన్నప్పుడు నేను ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి ప్రిన్సిపాల్ని అందరినీ ధూమ్ ధామ్ అంతా హాస్టల్ బాగా అది రచ్చరచ్చ చేశాను. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎల్డీసీ ఎప్పుడు గుర్తుంటుంది నాకు. ఆయన ఎల్డీసీ వచ్చి నువ్వు ఒక మదర్ తెరిసా బెటా, ఇంతమంది వామిటింగ్ ఇట్లా చేసుకున్నా వాళ్ళని ఇట్లా పట్టుకొని వాళ్ళని వామిటింగ్ చేసి కూడా ఇట్లా చేస్తున్నావు అని అంటే నేను మదర్ తెరిసా లాగా చూస్తున్నట్టు అనిపించిందని ఆయన ఆ రోజు అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే కొద్దిమంది చెప్పిన మాటల ఇన్స్పైర్గా మనకంటే నేను ఇట్లా పొలిటికల్గా వస్తాను ఎప్పుడు అనుకోలే, కానీ ఇప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తాయి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఓకే భగవంతుడు ఏదైనా ఒక అన్యాయం జరిగితే దాని మీద తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉంది. అంటే బై బర్త్ లోనే ఉంది లక్షణం. అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీలో మా నాన్న కూడా ఏదైనా చేస్తే నేను మా నాన్న కూడా అట్లనే ఎదురుగా మాట్లాడేదాన్ని. అంటే మా ఇంట్లో మేము 4 సిస్టర్స్లో నేనే చిన్నదాన్ని, ఒక బ్రదర్. అట్లా ఉన్నప్పుడు ఇంట్లో కూడా వ్యతిరేకించేదాన్ని. మా నాన్నను అందరు భయపడేవాళ్ళు, కానీ నేను మా నాన్న గట్టిగా నిలబడి మాట్లాడేదాన్ని. అట్లా దాంతోనే నేను ఆ ఎడ్యుకేషన్ కూడా నాకు ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా కంటిన్యూగా ఫ్రీ ఎడ్యుకేషన్. మహిళలకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు అంటారు. యు ఆర్ ది బెటర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చదువుకున్నాను కాబట్టి ఇక్కడ నిలబడినా కదా సార్. నాకు ఆ ఎడ్యుకేషన్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండదు. చదువుకున్నది ఒక మాట ఉన్నది, 10 మంది దగ్గరలో ఆ ధైర్యం నా దగ్గర ఉంది కాబట్టి నన్ను నిలబెట్టి సమాజం, సొసైటీ నన్ను ఈ స్థాయిలో ఇవాళ నిలబెట్టిందని మాత్రం. సో మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు? చాలా అండి మహిళలు. ఎందుకంటే ఒక మహిళ చదువుకుంటే ఇంటిలో పాదిని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. అదే పురుషులకైతే అది ఉండదు, వాళ్ళు అది ఉండదు. తను చదువుకుంటే ఇంట్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది, తన చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతుంది. కాబట్టి మహిళ ఎంపవర్మెంట్ రావాలి అంటే, ఆ సాధికారత జరగాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే సొసైటీలో మహిళ ఎక్కడెళ్ళినా కూడా అన్నిట్లో సమస్యలు ఎదుర్కొంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream.
మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.